టెక్నాలజీలో సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్న చైనా ఐరన్ డోమ్, గోల్డెన్ డోమ్ ను తలదన్నేలా క్షిపణి రక్షణ వ్యవస్థను సిద్ధం చేస్తోందా? యావత్ ప్రపంచంపై డ్రాగన్ ఓ కన్ను వేసి ఉంచనుందా? చైనా దూకుడుతో ప్రపంచ యుద్ధాల తీరు మారబోతోందా? భవిష్యత్తు యుద్ధాల్లో టెక్నాలజీనే అసలైన పాత్ర పోషించబోతోందా? వరల్డ్ వైడ్ గా వార్ ట్రెండ్ నడుస్తోంది. ఎప్పుడు ఏ రెండు దేశాలు యుద్ధానికి దిగుతాయో తెలియని పరిస్థితి ఉంది. యుద్ధ రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ అయిపోవాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. అందుకే యుద్ధ రంగంలో ఇప్పుడు టెక్నాలజీ వార్దే హవా. శత్రువు, ఆయుధం రెండూ కనిపించవు. అంతరిక్షంలో శాటిలైట్ వార్ నడుస్తుంది. ఇదంతా ఏ మూవీ స్టోరీనో కాదు, ఫిక్షన్ మూవీ అంతకన్నా కాదు. ఇప్పటికే పలు దేశాలు అందిపుచ్చుకున్న టెక్నాలజీ ఇది. ఐరన్ డోమ్ అనే పేరుతో ఇజ్రాయెల్ ఈ వార్ గేమ్ కి ప్లాన్ చేయగా మిగతా దేశాలు దీన్ని ఫాలో అయిపోతున్నాయి. భారత్ సుదర్శన్ చక్ర చుట్టూ తనదైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త స్పేస్ వార్ కు తెరతీశారు. శత్రు దేశాల క్షిపణుల నుంచి రక్షణకు అమెరికాకు గోల్డెన్ డోమ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రపంచాధిపత్యం కోసం అమెరికాతో సై అంటే సై అనే చైనా సైతం ఇప్పుడు ఈ లిస్టులోకి చేరిపోయింది. ఇతర దేశాలను తలదన్నేలా మరో క్షిపణి రక్షణ వ్యవస్థను చైనా సిద్ధం చేస్తోంది. దీనికి డిస్ట్రిబ్యూటెడ్ ఎర్లీ వార్నింగ్ డిటెక్షన్ బిగ్ డేటా ప్లాట్ఫామ్ అని చైనా పేరు పెట్టింది. చైనా తయారు చేస్తున్న డోమ్ ఎంతటి శక్తివంతమైందంటే ప్రపంచంలోని ఏ మూలలో నుంచి క్షిపణి ప్రయోగించినా ఇట్టే పసిగట్టేసి తుత్తునీయులు చేయగలదు. ఏకంగా 1000 క్షిపణులు చైనాపైకి దూసుకొచ్చినా వాటిని అత్యంత సమర్థంగా నిర్వహించగలదు. యుద్ధ రంగంలో ఇది ఒక మేలిమలుపు కానుందనేది చైనా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనా ఈ వ్యవస్థని అభివృద్ధి చేస్తున్న విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక బయటపెట్టింది. ప్రపంచం మొత్తంపై కన్నేసి ఉంచే మొట్టమొదటి క్షిపణి రక్షణ కవచం ఇదేనని చైనా పరిశోధకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ కు చెందిన ఐరన్ డోమ్ మేఘాలయ పరిమాణంలోని భూభాగాన్ని మాత్రమే రక్షిస్తోంది. దీంతో ప్రపంచంలోనే ఇటువంటి వ్యవస్థను రూపొందించిన తొలి దేశంగా చైనా నిలిచింది. చైనా క్షిపణి రక్షణ వ్యవస్థలో అంతరిక్షం, సముద్రం, గాల్లో, నేలపై విభిన్న రకాల సెన్సార్లు ఉంటాయి. ఇలా వేలాది సెన్సార్ల నుంచి అందే డేటాను స్వల్పకాలంలోనే కలగలిపి ఒక సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరించడం పెద్ద సవాలే అంటున్నారు నిపుణులు. అయితే డేటా ప్రాసెసింగ్ టెక్నాలజీలో తాము వేసిన ముందడుగు వల్ల ఈ అవరోధాన్ని అధిగమించగలమని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ దేశ రక్షణ వ్యవస్థ కోసం చైనా అభివృద్ధి చేసిన సెన్సార్లు ముప్పులను గుర్తించి విశ్లేషిస్తాయి. శత్రు క్షిపణి ప్రయాణ మార్గం, దాని వర్గీకరణ, అవి నిజమైన వార్ హెడ్లా లేక ఉత్తుత్తి డెకాయ్లా అనేది ఎప్పటికప్పుడు విశ్లేషిస్తాయి. వాటిని గాల్లోనే నేలకూల్చే ఇంటర్సెప్షన్ వ్యవస్థలకు మార్గనిర్దేశం చేస్తాయి. అగ్రరాజ్యానికి ధీటుగా చైనా రూపొందిస్తున్న డోమ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.